హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, షాప్కి ఎవరు వెళ్తున్నారు, ఇక్కడికి రావద్దు, దాన్ని కింద పెట్టకు, దానిలో ఏముంది అనేలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా షాప్కి ఎవరు వెళ్తున్నారు అని ఎవరైనా అడగడానికి మనం హూ ఈజ్ గోయింగ్ టు ద షాప్, హూ ఈజ్ గోయింగ్ టు ద షాప్ అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి రావద్దు అని ఎవరికైనా చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే డోంట్ కమ్ హియర్, డోంట్ కమ్ హియర్ అని చెప్పాలి. అలాగే నాకు దూరంగా ఉండు అని మనం ఎవరితోనో చెప్పాలి అనుకున్నప్పుడు స్టే అవే ఫ్రమ్ మీ, స్టే అవే ఫ్రమ్ మీ అని చెప్పాలి. అలాగే నాకు ఏమీ వద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. అలాగే దాన్ని కింద పెట్టకు, ఏదైనా వస్తువుని కింద పెట్టద్దు అని చెప్పడానికి మనం డోంట్ పుట్ ఇట్ డౌన్, డోంట్ పుట్ ఇట్ డౌన్ అని చెప్పాలి. అలాగే ఇది నీ పని, నాది కాదు అని ఇంట్లో వాళ్ళతో అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇట్స్ యువర్ వర్క్ నాట్ మైన్, ఇట్స్ యువర్ వర్క్ నాట్ మైన్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నేను చేసినట్టుగా చెయ్యి, నన్ను చూసి చెయ్యి అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు డూ యాజ్ ఐ డూ, డూ యాజ్ ఐ డూ అని చెప్పాలి. అలాగే దాంట్లో ఏముంది, ఎవరైనా ఏమైనా వెతుకుతున్నారనుకోండి, మనం అడుగుతుంటాం కదా దాంట్లో ఏముంది అని. అలాంటప్పుడు వాట్ ఈజ్ ఇన్ ఇట్, వాట్ ఈజ్ ఇన్ ఇట్ అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మీరు ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళని అంటూ ఉంటాం కదా మనం. అలాంటప్పుడు యు స్పీక్ అలాట్, యు స్పీక్ అలాట్ అని అనాలి. అలాగే నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి నిల్చొని ఉన్నావు అని మనం ఎవరైనా అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టాండింగ్ హియర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టాండింగ్ హియర్ అని అడగాలి. అలాగే నువ్వు బాగా నిద్రపోయావా అని ఇంగ్లీష్లో అడగడానికి డిడ్ యూ స్లీప్ వెల్, డిడ్ యూ స్లీప్ వెల్ అని ఇంగ్లీష్లో అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నేను కొంచెం అలసిపోయాను, మనకి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఐఎమ్ లిటిల్ టైర్డ్, ఐఎమ్ లిటిల్ టైర్డ్ అని అనాలి. చూసారు కదా, అన్నీ కూడా రోజు మనం యూస్ చేసే సెంటెన్సే. తప్పకుండా మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.